ఓకే అండి, మరి ఊరించే వంటలో ఫస్ట్ మన పార్టిసిపెంట్స్ ని పరిచయం చేసుకొని ఇవాళ వెరైటీస్ ఏంటో చూద్దాం. ఓకే అండి, మరి రాజుగారు చేసిన వంటల్ని చూసారు కదా. ఇప్పుడు మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించి వంటలు చేయడానికి. సో ఫస్ట్ పరిచయం చేసేసుకొని ఇవాళ వెరైటీస్ చూద్దాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి? రాజేశ్వరి. రాజేశ్వరి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? డిస్ట్రిక్ట్ కొల్లాపూర్. ఓ, అక్కడ నుంచి వచ్చారా? సో నైస్. హాయ్. హాయ్. మీ పేరేంటండి? విజయలక్ష్మి అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాబ్నార్ డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ నుంచి. సేమ్. సో అయితే మీ ఇద్దరికి పరిచయం ఉంది. సో ఏంటి అక్కడ అంటే ఒక దగ్గరే ఉంటారా లేకపోతే చుట్టాలా? చుట్టాలు. ఏం వరుస ఇద్దరికి? అత్త కోడళ్ళ? చిన్న అత్తయ్య. చిన్న అత్తయ్య. ఓహో, సో మరి ఇద్దరు రెడీయా వంటలు చేయడానికి? రెడీ అండి. సో చూసేద్దామా ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో? సరే. సో మహబూబ్ నగర్ నుంచి వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టకుండా మంచి టేస్టీగా ఈజీగా చేసేది ఇస్తానే. చూసారా, చెప్పినట్టే అలాగే చేశాను. సో ఇవి చక్కగా పచ్చి బఠానీలు అన్నమాట. ఎంత ఈజీ కదా వీటితో వంట. చక్కగా బోల్డ్ అని కాంబినేషన్స్ లో మనము ఈ బఠానీ వేసేసుకోవచ్చు, స్నాక్స్ లో చేసుకోవచ్చు, రైస్ ఐటమ్స్ చేసుకోవచ్చు. సో అట్లాగా బఠానీ అనగానే మనకి దేంట్లో వేసినా కూడా చక్కగా ఆ టేస్ట్ బాగా తెలుస్తూ ఉంటుంది అండ్ అవి బాగా కనిపిస్తూ కూడా ఉంటాయి. కాబట్టి మీ ఇద్దరు మంచి వెరైటీ వంటలు ఏమన్నా మీకు తెలిసినవి ఆలోచించండి. అంటే టేస్టీ కాంబినేషన్స్, బఠానీ దేంతో బాగా సెట్ అవుతుందో అది చేసినా పర్వాలేదు, ఏదైనా కూడా టేస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? ఓకే, ఆలోచించండి. బఠానీతో యాక్చువల్గా చాలా ఈజీగా తొందరగా ఆలోచించవచ్చు కదా. ఎందుకంటే బఠానీ ఏ కూరలో వేసినా టమాటాలో వేసేసుకోవచ్చు, బంగాళదుంపలు వేసేసుకోవచ్చు, కట్లెట్స్ చేసుకోవచ్చు, రైస్ ఐటమ్స్ చేస్తారు. మీరు చేస్తారా? ఏం చేస్తారు? ఆలు బఠానీ కర్రీ. బంగాళదుంపలు వేసేమంటే బంగాళదుంపలు వేసేస్తున్నారా? ఆలు బఠానీ కర్రీ మంచి టేస్టీ కాంబినేషన్ కదా. సో ఫస్ట్ ఇవిడితో వంట చేయించేద్దాం. ఓకేనా? ఓకే అండి, మరి ఆలు బఠానీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు బఠానీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేశారు కదా. సో స్టార్ట్ చేద్దామా రాజేశ్వరి గారు? ఓకే. ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఓకే. తర్వాత తాలింపు. అవేంటి ఎండుమిరపకాయ గింజలా? అవునండి. ఓ, అవి వాడతారా మీరు? ఓకే ఓకే. పప్పులు లేవు ఇంకా ఇందులో, జస్ట్ ఆవాలు జీలకర్ర అంతే, ఎండుమిర్చి గింజలు. తర్వాత ఆనియన్స్. సో బంగాళదుంపలు ముందు ఉడికించేసి పెట్టుకోవాలి, బఠానీ కూడా ముందు ఉడికించేసుకోవాలి. ఓకే. సో ఇది చాలా అందరూ ఎక్కువ చేసుకునే కాంబినేషన్ కదా. అవునండి. పచ్చి బఠానీలతో. ఇది ఎలా కర్రీ టైప్ లో చేస్తున్నారా, కుర్మా లాగా? లేదండి, కర్రీ. కర్రీ టైప్ కర్రీ, చపాతీలోకి. కొంచెం పసుపు వేద్దాము. తర్వాత టమాటో కొంచెం ఫ్రై అవ్వాలి. టమాటో. సో మనకి ఆ గ్రేవీ అంతా కూడా దీంతో వస్తుంది కదా. అవునండి. పబ్లిక్ చూస్తుంటారా అండి? చూస్తుంటామండి, రెగ్యులర్గా చూస్తాము. సో చక్కగా మెసేజ్ చేశారో వచ్చారు. నైస్ నైస్. మూత పెట్టి కొంచెం పచ్చిమిర్చి. ఓకే. సో ఈ టొమాటో అది కాస్త మగ్గితే మనం ఇంకా ఆలు బఠానీ యాడ్ చేసేసుకోవటమే. ఓకే ఓకే. సో బఠానీ కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇలాంటి వాటిలో. ఓకే. సో మీ వారేం చేస్తూ ఉంటారు రాజేశ్వరి? అండి. మహబూబ్ నగర్ లోనే, కొల్లాపూర్. ఓకే. సో ఏం పేరు మీ వారి పేరు? రాజశేఖర్. సో హైదరాబాద్ వస్తూ ఉంటారా? వస్తుంటామండి, దగ్గరే కాబట్టి ఫ్రీక్వెంట్ గానే. ఇంటి ఇక్కడ ఎవరైనా ఉన్నారా చుట్టాలు అలాగా? మా మమ్మీ వాళ్ళు ఉంటారు, మా అమ్మాయి ఉంటుంది. ఓ, సో ఏం చదువుకుంటుందా మీ అమ్మాయి? లేదండి, మ్యారేజ్ అయిపోయింది. ఒకతేనా పాప మీకు? ఒక అబ్బాయి అండి. సో తనేం చేస్తూ ఉంటాడు? అబ్బాయి MBA చేశాడు, మణిదీప్ అండి. అబ్బాయి పేరు మణిదీప్, అమ్మాయి దివ్య. దివ్య. సో తను ఇక్కడ హైదరాబాద్ లో? అవునండి. ఓకే.
కొంచెం సాల్ట్ ఏమన్నా యాడ్ చేస్తారా? కొంచెం వేద్దాం, కర్రీకి సరిపోయేది. కర్రీకి సరిపడా వేసేస్తారా? ఓకే. చూడండి వేస్తూనే ఉన్నారు. రెడ్ మిర్చి వేయండి. సో ఈ కర్రీ స్పైసీగా చేసుకున్నా బానే ఉంటుంది, మనకి కొంచెం తక్కువ కారం అది వేసి అలా చేసుకున్నా కూడా బానే ఉంటుంది కదా. చపాతీ లాంటి వాటిలో బాగుంటుంది కదా. అవునండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నారా? సో కొంచెం మసాలా కర్రీ టైప్ లో ఉంటుందా ఇది? అవును. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఓకే, కలిపేసుకో. ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తారా వంటలన్నీ? అవునండి. అన్ని ఇలా తీస్తున్నారు అలా వేస్తున్నారు, ఇలా తీస్తున్నారు అలా వేసేస్తున్నారు. అలవాటు కదండి. అలవాటు. ఆలు. ఓకే. సో ఉడికించేసుకున్న బంగాళదుంప. ఇదేమిటి గ్రీన్ గా ఉంది? ఇది గ్రీన్ పీస్ తో కలిపి. ఓ, బాయిల్ చేస్తే అలా అయిందా? ఓకే. సో ఉడికించిన బటానీ కలిపేసి వాటర్ ఏమైనా యాడ్ చేయాలి? అవును, కొంచెం కొంచెం వాటర్. కరివేపాకు మూత పెట్టేసి. మొత్తం అన్ని వేసేసారుగా. సో ఇప్పుడు అన్ని కలిసి ఉడికితే మనకి కూర రెడీ అన్నమాట. ఓకే ఓకే, నైస్ నైస్. సో ఎవరు బాగా చేస్తారు మీ ఇద్దరిలో వంటలు? అత్తయ్య బాగా చేస్తారు. అత్తయ్య బాగా చేస్తారు. అంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా వాళ్ళు. అలా అని చిన్న వాళ్ళు ఏం తక్కువ కదా, అన్ని బాగా చేస్తున్నారు. తను కూడా బాగానే చేస్తుందండి. ఓ, సో ఇద్దరు అయితే మీ ఇద్దరు ఒక దగ్గరే ఉంటారా? ఐ మీన్ ఒక ప్లేస్ లో? అవునండి. ఓకే. సో ఈ వాటర్ అంతా కొంచెం ఇదైపోవాలా? అవునండి. ఓకే, సో వెయిట్ చేద్దాం మూత పెట్టేసి. సరే. ఓకే, సో మరి ఇది అయిపోయిందేమో చూసేద్దాం. ఓకేనా? కొంచెం కొబ్బరి పొడి వేద్దామండి. ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి. ఓకే, మంచి కలర్ఫుల్ గా ఉంది చూడడానికి. టమాటా వేసాం కదా. టమాటో, బఠానీ కూడా బాగా కనిపిస్తుంది కదా. సో సరిపోతుందా ఇలాగా? సరే. చివర్లో కొత్తిమీర వేసి కొత్తిమీరతో గార్నిష్. కొంచెం. గీతా గారు, ఆలు బఠానీ కర్రీ రెడీ. నైస్. ఈ టమాటా ఫ్లవర్స్ మీరే చేశారా? అవునండి. బాగా చేశారు. ఓకే అండి, మరి ఆలు బఠానీ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు బఠానీ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉడికించిన పచ్చి బఠానీలు, కరివేపాకు వేసి ఉడకనివ్వాలి. చివరిగా ఎండు కొబ్బరి పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఆలు బఠానీ కర్రీ రెడీ.